ఏపీలో ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్ ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్ష ప్రారంభమైంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరగనుంది. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు రోజు మార్చి రోజు పరీక్షలు జరుగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1535 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 10,58,000 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఆన్లైన్లో ఉన్నతాధికారుల కార్యాలయాలకు అనుసంధానం చేశారు. పరీక్షా కేంద్రాలను నో మొబైల్ జోన్గా ప్రకటించారు. అయితే అధికారిక సమాచారం కోసం చీఫ్ సూపరింటెండెంట్కు మాత్రమే ఇంటర్ బోర్డు ఒక కీప్యాడ్ ఫోన్ అమర్చారు. ఈ పరీక్షలకు నిమిష నిబంధన అమలు చేస్తున్నారు. పరీక్షలకు హాజరయ్యే వారు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించే అవకాశం లేదు. ఏపీలో ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. తొలి రోజు ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్ష ప్రారంభమైంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరగనున్నాయి. అలాగే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు రోజు మార్చి రోజు పరీక్షలు జరుగుతున్నాయి. పూర్తి సమాచారాన్ని ఏలూరు నుంచి మా కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. మురళి, థ్యాంక్ యూ శ్రీదేవి. రాష్ట్ర వ్యాప్తంగా 1535 సెంటర్లలో అయితే ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమైనని చెప్పొచ్చు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు కూడా ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈరోజు ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు ఈ పరీక్షలో పాల్గొనున్నారు. ఈ పరీక్ష జరిగే ప్రాంతాల్లో బిఎన్ఎస్ యాక్ట్ 163 ఇంతకుముందు 144 సెక్షన్ ఏదైతే ఉందో ఆ సెక్షన్ను అమలు చేస్తున్నారు. 100 మీటర్ల పరిధిలో జిరాక్స్ సెంటర్లు, అలాగే ఎవరు కూడా రాకుండా అయితే పోలీసులు కూడా భద్రతల నడుమ ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్ పరీక్షలు జరిగే ప్రాంతాల్లో అయితే విద్యార్థులు 9 గంటలకు ఒక్క నిమిషం ఆలస్యమైనా కూడా విద్యార్థుల్ని ఎలవ్ చేయకుండా కూడా అన్ని ఏర్పాట్లు ఇంటర్మీడియట్ బోర్డు తీసుకుందని చెప్పుకోవచ్చు. ఈ పరీక్షలు జరిగే ప్రాంతాల్లో ఎవరిని కూడా సెల్ ఫోన్లు కూడా అనుమతి లేదు. విద్యార్థులందరూ కూడా 8:30 నుంచి సెంటర్లోకి అనుమతిస్తారు. అప్పుడు అంటే 9 గంటలకు ఒక్క నిమిషం లేట్ అయినా కూడా విద్యార్థులు ఎవరు కూడా రాకుండా భద్రతా ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ఏలూరు జిల్లాలో మొత్తం 33,185 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. అలాగే ఈ రోజు నుంచి మార్చి 20వ తారీఖు వరకు కూడా ఈ ఇంటర్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థులందరూ కూడా 9 గంటలకే తమ పరీక్ష ఫ్యాడ్లు పట్టుకుని పరీక్షలు హాజరవటానికి వస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈరోజు మొదటి రోజు కానున్న నేపథ్యంలో విద్యార్థులందరూ కూడా ఒక అరగంట ముందుగానే పరీక్షా సెంటర్లకు వచ్చి తమ రోల్ నెంబర్ను చూసుకుని పరీక్షా కేంద్రాలకు వెళ్ళి పరీక్షలు రాయడానికైతే అంత సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. ఉదయం 9 గంటల నుంచి ఈ పరీక్ష ప్రశాంతంగా జరుగుతుంది. 9 గంటల నుంచి 12 గంటల వరకు కూడా ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష జరుగుతుంది. 3 రోజుల తర్వాత అంటే సోమవారం నాడు, అదే 2 రోజుల తర్వాత సోమవారం నాడు ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్ష కూడా అంటే రోజు విడిసి రోజు ఎగ్జామ్స్ జరిగే విధంగా ఇంటర్మీడియట్ బోర్డు మొత్తం నిర్ణయం తీసుకుని ఈ పరీక్షలు జరిపించడానికైతే మొత్తం సన్నాహాలు చేసిందని చెప్పొచ్చు. శ్రీదేవి, మురళి, నిమిష నిబంధన గురించి విద్యార్థులకు ఏమైనా అవగాహన కల్పించారా? నిమిష నిబంధన నేపథ్యంలో ఇప్పటి వరకు ఎవరైనా వెనుతిరిగిన దాఖలాలు కనిపిస్తున్నాయా? ఆల్రెడీ ఇట్స్ 9:04 అవుతుంది కదా. ఉదయం 9 గంటల లోపే అందరూ కూడా పరీక్షా కేంద్రాలకు రావాలని చెప్పి కాలేజ్ యాజమాన్యాలు అలాగే ఇంటర్మీడియట్ బోర్డు ఆర్ఐఓలు కూడా ఒక అవగాహన కల్పించిన నేపథ్యంలో మ్యాక్సిమం అన్ని చోట్ల కూడా ముందుగానే విద్యార్థులు చేరుకున్నారు. 1-2 చోట్ల మినహా అందరూ కూడా 9 గంటలకు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకొని పరీక్షలు రాస్తున్నారు. శ్రీదేవి, రైట్ మురళి, థ్యాంక్ యూ. ఏపీలో ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. తొలి రోజు ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్ష ప్రారంభంగా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు రోజు మార్చి రోజు పరీక్షలు జరుగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1535 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక 10,58,000 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఆన్లైన్లో ఉన్నతాధికారుల కార్యాలయాలకు అనుసంధానం చేశారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు? ఇప్పటివరకు నిమిష నిబంధన అందరూ కూడా అమలు
చేస్తున్నారు, అంటే దాన్ని ఫాలో అవుతున్నారు. ఇప్పటివరకు నిమిష నిబంధన ఫాలో అవ్వని విద్యార్థులు ఏమైనా కనిపించారా? గుడ్ మార్నింగ్ శ్రీదేవి. ఏపీలో ఇంటర్ బోర్డు మొదటి సంవత్సరం పరీక్షలు ఈ రోజు ప్రారంభమవుతాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 10,58,892 మంది విద్యార్థులు ఈ రోజు పరీక్షలకు అయితే హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఇటు విశాఖ జిల్లా వ్యాప్తంగా కూడా 83,000 మంది విద్యార్థులు అయితే పరీక్షకు హాజరు కానున్నారు. టోటల్ గా దీనికి సంబంధించి 87 పరీక్షా కేంద్రాలను అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అలాగే ఇటు అనకాపల్లి జిల్లాకు సంబంధించి కూడా 34 కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు. అయితే ఒక్క నిమిషం సంబంధించినటువంటి ఏదైతే 9 గంటల సమయం ఉందో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఎగ్జామ్స్ అయితే జరగనున్నాయి. ఈ నేపథ్యంలో దూర ప్రాంతం నుంచి వచ్చేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా సమయానికి పరీక్షా కేంద్రాలకు రావాలంటూ కూడా ఇప్పటికే ఆయా పాఠశాలకు సంబంధించినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో దూర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి విద్యార్థులందరి కోసం ఈ రోజు మొదటి రోజు కావడంతో 5 నిమిషాలు అయితే ఎక్స్టెన్షన్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే 5 నిమిషాల తదనంతరం కూడా పూర్తిగా గేట్లు అయితే క్లోజ్ చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది విద్యార్థులు అయితే పరీక్ష కేంద్రాలు చేరుకుని పూర్తిగా క్లాస్ రూమ్స్ లోకి అయితే వెళుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ప్రతి విద్యా కేంద్రంలో కూడా సీసీ కెమెరాలను అయితే ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి డైరెక్ట్ గా అధికారులకు అయితే అనుసంధానం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడికి ఎప్పటికప్పుడే ఇన్విజిలేటర్లు వెళ్ళి ఆయా కేంద్రాలను అయితే తనిఖీ చేసే పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఇటు ఈ ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి అటు అనకాపల్లి ఇటు విశాఖ జిల్లా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని కేంద్రాలను ఎప్పటికప్పుడే మానిటరింగ్ చేస్తూ కేంద్రానికి సంబంధించినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడైతే 144 సెక్షన్ అయితే అమలు చేయడం జరిగింది. ప్రతి పరీక్షా కేంద్రాల వద్ద 4 నుంచి 5 పోలీసు సిబ్బంది అయితే నియమించడం జరిగింది. అలాగే కేంద్రాలకు వెళ్ళేటటువంటి విద్యార్థులు ఎవరికి కూడా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అక్కడ ఉండేటటువంటి వాహనాలను ఎప్పటికప్పుడు తొలగించాలంటే కూడా ట్రాఫిక్ వారు కూడా ఆంక్షలు అయితే జారీ చేయడం జరిగింది. పరీక్షా కేంద్రాలకు సంబంధించి గాలి వెలుతురు వచ్చే విధంగా కూడా పరీక్షా కేంద్రాలను కూడా ఇప్పటికే అధికారులు అయితే పరిశీలించారు. ఈ రోజు మొదటి సంవత్సరం కావడంతో విద్యార్థులంతా కూడా చాలా హుషారుగా అయితే పరీక్షా కేంద్రాలకు అయితే చేరుకోవడం జరిగింది. ఇప్పటికే కొంతమంది కేంద్రం లోపలికి వెళ్ళినప్పటికీ మరో 2 నిమిషాలు టైం అయితే పొడిగించడంతో విద్యార్థులంతా కూడా చాలా ఆనందంతో లోపలికి కేరింతలు కొడుతూ వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాలకి ఆలస్యంగా వచ్చినటువంటి విద్యార్థులు 9 గంటల 5 నిమిషాలు అయిపోతే వారిని అయితే బయట నిలువరించారు. వారు ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అధికారులు ఉంటారో వారిని అయితే బ్రతిమలాడే పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.